నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా ఆర్టీఐ మాజీ కమిషనర్ డాక్టర్ పి విజయబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఓకే. నిన్న నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టుబడిదారుల సదస్సులో మాట్లాడుతూ ఆ భూతం మళ్ళీ రాదు, నాది హామీ అని చెప్పారు. జగన్ లాంటి అడ్డగులు సీఎంని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఓ కేస్ స్టడీ, పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ, పవన్ మోదీ నేను కలిశాం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మట్టి కనిపించామని చెప్పేసి నిన్న చంద్రబాబు మాట్లాడారు. ఆ భూతం మళ్ళీ రాదు అన్న వ్యాఖ్యలు కరెక్టే అంటారా? అది భూతమో భవిష్యత్తు ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్పుకుంటే సరిపోదు కదా. ఓకే. అంటే ఈ అంటే 2019 నుంచి 2024 మధ్య పాలన అనేది విచ్ఛిన్నకరమైన పాలన, వ్యవస్థను నిర్వీర్యం చేశారు, సర్వనాశనం చేశారని చెప్పేసి కూడా చంద్రబాబు అన్నారు. ఏం చెప్తారు సార్? అందుకే అదే ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు సమతూకం సమతౌల్యం. ఇప్పుడు మొన్న మంత్రివర్గ సమావేశం పెట్టాడు. మంత్రివర్గ సమావేశం పెట్టి ఏంటంటే ఆయన మాట్లాడింది, మనం చేసిన మంచిని చెప్పుకోలేకపోతున్నాం, ప్రజలు అందరూ సమానంగా అభివృద్ధి చెందుతారని చెప్పలేము, కానీ పేద ప్రజలందరికీ కూడా మేము కావలసినంత సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పని అన్నాడు. మరి సంక్షేమ ఫలాలకు ఆద్యుడు, బాధ్యుడు, తర్వాత ఒక ఇన్స్పిరేషను ఎవరు ఉండగానే జగన్మోహన్ రెడ్డి పేరేగా వచ్చేది. ఇంకొక అడుగు వెనక్కి వెళితే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు అనుసరిస్తూ ఒకవైపు సరిగ్గా అనుసరించలేకపోవడం వల్ల ఒకవైపు బదనాం అవుతూ మళ్ళీ మీరేదో మాట్లాడతారేంటి? ఇది కదా అసలు అక్కడ జరుగుతుంది. అది మీరు సొంత ఇది కాదుగా ఇప్పుడు చేస్తున్నాయన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడో అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు మీరు, అంతే కదా. కానీ వాటిని ఖండించలేదు, కానీ ఇవ్వగలుగుతున్నారే వాళ్ళు అంటే ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయారు. కాకపోతే పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా రావడానికి భయపడ్డారు అనేది చంద్రబాబు చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించింది ఎంతకాలం ఉండైనా, ఎన్నికల 6 నెలలు తీసేద్దాం. ఎన్నికల 6 నెలలు, కోవిడ్ 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు తీసేస్తే హార్డీ ఆయన పరిపాలించింది 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా తను తీసుకున్నటువంటి ఎజెండా ఏంటి? అప్రెస్డ్ క్లాసుని ముందు మనం వాళ్ళని పైకి తీసుకురావాలి అనుకున్నాడు. ఆ అప్రెస్డ్ క్లాసుకి సంబంధించి మ్యాక్సిమం ఎంత చేయాలో అంత చేశాడు. ఒక రోల్ మోడల్గా నిలబడి చాలా స్టేట్స్ ఈ దేశంలో వాటన్నిటిని అడాప్ట్ చేసుకున్నాయి. అక్కడికి వచ్చి స్టడీ చేశారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ద్విభాషా సూత్రం ఎలా అమలు చేస్తున్నారు, ఆ పుస్తకాలు ఎలా ప్రింట్ చేస్తున్నారని వేరే స్టేట్స్ వచ్చి ఇక్కడ స్టడీ చేశారు వాళ్ళు. అట్లాగే మన హెల్త్ స్కీమ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా అది ఒక ఫేజ్లో ఆయన వెళ్ళాడు. ఆ ఫేజ్లో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ కోసం చేసేలోపు తనకు సమయం లేకుండా పోయింది. బట్ వేరే 2014లో మీరేం చేశారు? ఎందుకు మిమ్మల్ని జనం ఓడించారు? అది కదా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే. అంటే నేను తీసుకొచ్చిన బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని చెప్పారు. అదేంటంటే స్వర్ణాంధ్ర 2047 $2.47 ట్రిలియన్ ఎకానమీని సృష్టిస్తాం అనుకున్నాం అని చెప్పారు. అవును, ఆయన బాగానే సృష్టించాడు. మొన్న ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దీనికి వెళ్ళారు కదా, దావోస్కి వెళ్ళారు. ఎన్ని తెచ్చారు? 9 సార్లు వెళ్ళాను అని చెప్పారు. అదే ఇక్కడ బీభత్సంగా ప్రకటనలు ఇచ్చి హంగామా చేసి హడావుడి చేసి వెళ్ళారు, రక్త హస్తాలతో వచ్చారు. అది ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్. నిన్న కేబినెట్లో కూడా మరొకసారి కూడా భూముల్ని సేకరించాలి, ల్యాండ్ పూలింగ్ని తేవాలి, దాదాపుగా 45,000 ఎకరాల భూమిని మళ్ళీ కూడా సేకరించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? మళ్ళీ సేకరిస్తారండి వాళ్ళు. ఒక డెవలప్మెంట్ అనేటువంటి ముసుగులో రియల్ ఎస్టేట్ రుచి ఎలా ఉంటుంది అనేది హైటెక్ సిటీ నిర్మాణంలో ఆ రుచి మరిగినటువంటి వాళ్ళు. అందుకని ఇప్పుడు రాజకీయం అధికారం అని అంటే కేవలం రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ ద్వారా ఎంత మనం సంపాదించవచ్చు అనేది ఒక రుచి మరిగారు. కాబట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా అదే తప్ప అనేక మంది అధోజగత్ సహోదరులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఇంకా నిర్భాగ్యులు ఉన్నారు. వాళ్ళందరి గురించి వీళ్ళకేం పట్టదు. వాళ్ళ గురించి ఏదో అలా నడుస్తుంటుంది. వాళ్ళ ఎంటైర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మీదే ఉంటుంది. కానీ పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల ద్వారా సంపద సృష్టిస్తాం, ఆ సంపద ద్వారా పథకాల రూపంలో ప్రజలకు ఇస్తామన్నట్టు కూడా నిన్న సీఎం మాట్లాడుతున్నారు. నిజమే అంటారా?
ఒకవైపు జిఎస్టీ చూస్తున్నారు కదా, ప్రతి టర్ము కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో జిఎస్టీ ఇలా డెవలప్ అయింది, ఇప్పుడు జిఎస్టీ ఎలా ఉంది అంటే ఏంటి అక్కడ మార్కెట్లో మనీ సర్క్యులేషన్లో కూడా లేదు. ఆ రోజున అందరి జేబుల్లో బిలో పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర డబ్బులు ఉండేవి. ఏదో షాపింగ్లు అనేదాన్ని ఇదని చేస్తుండేవాడు, మార్కెట్లో మనీ సర్క్యులేషన్లో ఉండేది. ఇప్పుడు అసలు ఆ మనీ సర్క్యులేషన్లో లేదు. ఆకలికి అన్నం పెట్టను కానీ పండగకి పరమాన్నం పెడతాను అన్నాడంట ఒక ఆయన. సో ఈయన చెప్పేది కూడా అలాగే ఉంది. ఇప్పుడు పరిస్థితులకి రెమెడీస్ లేవు, కానీ భవిష్యత్తులో ఏదో చేస్తాను, ఉద్యోగాల కల్పన జరుగుతుంది, అది చేస్తాను ఇది చేస్తాను అనేది ఊరికే ఆ మబ్బుల్లో విహరింపజేయటం తప్ప ప్రాక్టికాలిటీ కాదు. అంటే ఆయన రాయలసీమకు గూగుల్ని తెస్తాం, అదేవిధంగా గోదావరి జిల్లాకు గ్రీన్ ఎనర్జీని తెస్తామని చెప్పేసి నేను మాట్లాడుతున్నారు. మరి అదే కదా, ఇప్పుడు ఈయన కాన్సన్ట్రేషన్ అంతా అమరావతి మీద ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనకుండా వాళ్ళకి ఏదో తాయిలాలు చూపించాలి. అవి తాయిలాలు మాత్రమే. ఓకే, ఇప్పుడు 5,000 ఎకరాల్లో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా కడతామని చెప్తున్నారు. దాని ద్వారా అమరావతి ఇంకా డెవలప్మెంట్ దిశగా వెళ్తుందని కూడా చెప్తున్నారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ షీర్ నాన్ సెన్స్ ఇన్ మై ఒపీనియన్. అండ్ ద టైమ్ విల్ కమ్, టైమ్ విల్ డిసైడ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుమారో. పీపుల్ విల్ డిసైడ్. రేపు వేరే ప్రభుత్వం వచ్చినా కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది అంటారా? అసలు అది కాదు, నేను అనేది సంబంధం లేదండి. ఇప్పుడు పక్కన గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. ఎంత మనం విపరీతంగా డెవలప్ అయితే ఈ రోజుకి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ పెట్టాక అయ్యా మీరు ఇది కూడా ఉంచండి, ఈ ఎయిర్పోర్ట్ కూడా, బేగంపేట కూడా అని జనాలు నెత్తినోరు బాదుకున్నారు అనేక వర్గాలు. అయితే కూడా వాళ్ళు వినలేదు కదా. కేవలం ఒకటే ఎయిర్పోర్టు. హైదరాబాద్ లాంటి మహానగరానికే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అటువంటిది విజయవాడ మన ఆంధ్రప్రదేశ్కి చాలా దగ్గరగా ఒక ఎయిర్పోర్ట్ ఉన్న తర్వాత దానికి మరి కాస్త దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ కడతాం అది చేయడం ఇది అంటే మరి నాకైతే తెలియదు. నా పరిజ్ఞానానికైతే అది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది, ఎంత కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతల్లో ఉన్నా కూడా అనేది. అందుకే అంటున్నా, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్, ద టైమ్ విల్ డిసైడ్, లెట్ us సీ అని చెప్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకో 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అదే చెప్తున్నా, పొలిటికల్గా ఏంటంటే వాళ్ళు ఒక రుచి మరిగారు అధికారం అనేది. ఆ ఇల్యూషన్స్లో ఊహల ప్రపంచంలో విహరిస్తున్నారు వాళ్ళు. అంతా కలర్ఫుల్గా ఉంది వాళ్ళకంతా కూడా. కానీ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు అధికారంలో ఉంటామని మీకు మీరు డిసైడ్ చేసుకోవడం కాదు. అధికారాన్ని ఇచ్చేది ఎవరు, అధికారాన్ని పుచ్చుకునేది ఎవరు? అధికారాన్ని పుచ్చుకునేది మీరు కాదు. ప్రజలు మీకు అధికారం ఇస్తే మీరు పుచ్చుకుంటారు. ఎవరు ఉండాలి, ఎవరిని దించాలి, ఎవరిని కూర్చోబెట్టాలనేది డిసైడ్ చేసేది జనం, ఓటర్లు తప్ప మీరు కాదు. ఆ విధంగా మీకు మీరు ప్రకటించుకుంటే అది ప్రజాస్వామ్యం అవుతుంది, అది రాచరికం అవుతుంది. ఇక్కడ రాచరికం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.